భవనం ముందు రావడానికి కారణం 3 అంశాలు. తిరుపతి దేవస్థానం గొప్ప పుణ్యక్షేత్రం, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో 3 విషయాలు ముఖ్యంగా సామాన్యులు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకటి, బంగారు. మనకు లెక్కల్లో ఎన్ని వందల కిలోల బంగారు ఉంది లెక్కల్లో. ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ పెట్టారు దేవస్థానం ఈ వందల కిలోల బంగారు. అందులో లెక్కల్లో ఉన్నది ఎంత, ఈరోజు ఉన్నది ఎంత. కొంతమంది పేపర్లో వస్తూ ఉన్నాయి, ఏమని వస్తూ ఉన్నాయి, అదృశ్యమైంది అక్కడ ఇక్కడని. ఈ విమర్శలకు మనం తావు ఇవ్వకూడదు. పారదర్శకంగా ఎంత బంగారు మనకుంది, ఎక్కడ ఉంది, దీనిపైన వెంటనే 7 రోజుల్లో క్లారిటీ ఇవ్వాలని నేను టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాను. రెండవది, భూములు. టీటీడీ భూములు, టీటీడీకి భూములు ఉన్నాయి. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పచ్చగా ఉంది తిరుమల, తిరుపతి. మరి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ యాక్ట్ వల్ల ఈరోజు పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతున్నాం. కానీ భూముల్ని కార్పొరేట్లకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాం. 1 సెంటు భూమి కూడా కార్పొరేట్ ఇచ్చేదానికి లేదు. టీటీడీకు తిరుపతిలో, తిరుమలలో కానీ ఎక్కడ ఇచ్చేదానికి లేదు. మనకి ఎన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్ని ఎవరికి ఇప్పటిదాకా ఇచ్చారు? మా భవిష్యత్తులో